నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు కీలకంగా మారిన అంగన్వాడీ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్న మేయర్ కొలగాని శ్రీనివాస్ ఫిబ్రవరి 20 నుండి 22 వరకు స్టేట్ లెవెల్ జిమ్నాస్టిక్స్ ఆతిథ్యం ఇవ్వనున్న కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ గ్రౌండ్ బీఆర్ఎస్ బీజేపీ నేతల సవాళ్లు ప్రెస్ మీట్లతో పరస్పర ఆరోపణలు ఇక వార్తల్లోని వివరాలు హిందూ సామ్రాజ్యాధిపతి ఛత్రపతి మహారాజ్ జయంతి ఉత్సవాలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాలు చిత్రపటాలకు ఘన నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ చేపడుతూ మహనీయుడిని స్మరించుకున్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ హిందూ సాంప్రదాయాలను కొనసాగించాలని పలువురు వక్తలు సూచించారు. కరీంనగర్లోని 7వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. డివిజన్లోని బీజేపీ కార్యాలయంలో ఛత్రపతి శివాజీ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. బీజేపీ నేత వాడే రమాదేవి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వాసులు దావులూరి మురళీధర్, రామ్దాస్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కొండూరి అనిల్ కుమార్, డిష్ భాస్కర్ రెడ్డి, కూనాడి రామరెడ్డి, జడ్పీ నర్సన్న తదితరులు పాల్గొన్నారు. బాధపడుతుండేవారు. ఈ రకంగా జరుగుతుంది అంటే ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే ఆయనను ఓడించాలంటే ఒంటరిగా ఓడించాలి. అఫ్జల్ ఖాన్ వధ చేయాలంటే అట్లా ఆయన చేస్తున్నటువంటి దురాఘాతాలను గమనించడము, దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే కూడా సైలెంట్గా ఉండడము, చివరికి జావళి కొండలు అనేటువంటి కొండల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడు శివాజీ. ఏమన్నాడు, నేను చూస్తుంటేనే నాకు భయం అయిపోతుంది, మన ఇద్దరం ఒంటరిగా మాట్లాడుకుందామని చెప్పి అనడం జరిగింది. ఒంటరిగా అంటే ఆయన ఏమి వికటాసం చేసి ఇంత పిరికివాడ శివాజీ కాబట్టి శివాజీని అవలీలగా వధిస్తానని చెప్పి ఆయన అనుకొని సరే మంచిది అన్నాడు. రాయబారం పెట్టారు. ఆ రాయబారం ద్వారా వాళ్ళందరూ కలిసి ఒక చోటికి రావడం జరిగింది. అయితే శివాజీ యొక్క సైనికులు ఎలా ఉంటారంటే, ఈరోజు మనం చూస్తున్నాం బీజేపీ కార్యకర్తలు ఎలా ఉన్నారంటే ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా టక్కిన పట్టేస్తూ ఉంటారు. అంత శక్తివంతమైనటువంటి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామంలో సర్పంచ్ ఎలుక ఆంజనేయులు ఆధ్వర్యంలో గ్రామ యువకులతో కలిసి ఛత్రపతి శివాజీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బానిసత్వాన్ని భరించేది లేదని బరిగీసి పోరాడిన మరాఠా యోధుడు శివాజీ అని ఎలుక ఆంజనేయులు అన్నారు. అతి చిన్న వయసులోనే స్వరాజ్య స్వప్నాన్ని సాకారం చేసిన మహావీరుడు, మహిళల్ని గౌరవిస్తూ మత సామరస్యాన్ని కాపాడిన గొప్ప పరిపాలకుడు అని చెప్పారు. దేశం, ధర్మం, ప్రజల సంక్షేమం కోసం ప్రాణాన్నే ఫనంగా పెట్టిన మహనీయుడని ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను తెలుసుకుని ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యంగా యువత ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకుని సన్మార్గంలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, ఉప సర్పంచ్ ల్యాగల దేవేందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కుంభం శ్రీనివాస్, బొంగాని రమేష్, యువకులు తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట గ్రామంలో ఛత్రపతి శివాజీ 396వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవంలో భాగంగా ఈరోజు రేణిగుంట గ్రామ యువకులతో పాటు మరి మా నూతన పాలక వర్గం అందరి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జయంతి ఉత్సవాలను ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యువత ఛత్రపతి శివాజీ యొక్క చరిత్రను తెలుసుకొని మరి యువత సన్మార్గంలో నడవాలని కోరుతూ ఛత్రపతి యొక్క ఆశయాలను మరి వారి యొక్క జీవిత చరిత్రను, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యువత పైన ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఘనంగా నిర్వహించారు.
మండలంలోని యువసేన కార్యాలయంలో వివేకానంద యూత్ అధ్యక్షుడు గూడూరి సురేష్ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద యూత్ అధ్యక్షుడు గూడూరి సురేష్ తో పాటు యువజన సభ్యులు కొలుపుల సుధీర్, నల్లగోని సతీష్ గౌడ్, కందాల నవీన్, తాటికొండ తిరుపతి, కొండా అన్వేష్, బత్తిని శేఖర్, గుండా నరహరి, గూడూరి గౌతమ్, పొన్నాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పోరాట స్ఫూర్తిని ప్రదర్శించడానికి గన్నేరువరం మండలంలోని యువత అందరూ కూడా సిద్ధంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారి పోరాట స్ఫూర్తితోనే ఆ రోజు వివేకానంద స్ఫూర్తి, శివాజీ మహారాజ్ గారి స్ఫూర్తితోనే గన్నేరువరం మండలం కోసం కొట్లాడడం జరిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమంలో పరిపాలనలో ఆదర్శంగా కూడా నిలవడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో శివాజీ మహారాజు గారి స్ఫూర్తిని గన్నేరువరం మండల యువత తీసుకోవాల్సిన అవసరం ఉంది. గన్నేరువరం మండల ఈ ప్రాంత సమస్యల మీద పోరాడడానికి తొందరలోనే వారి స్ఫూర్తికి అనుగుణంగానే పోరాటం చేయడం జరుగుతుంది. అలాగే ఈ యువసేవ కార్యాలయంలో మార్చి 3వ తారీఖు నుండి ఈ యువసేవ కార్యాలయం గన్నేరువరం గ్రామంలోని యువకులకు ఇది గ్రంథాలయంగా మార్చబోతా ఉన్నాము. అంగన్వాడీ సేవలు సమాజానికి కీలకంగా మారాయని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని కోతిరాంపూర్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్ట్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలబాలికలకు, గర్భవతులకు పుష్టికరమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థను ప్రవేశపెట్టిందని మేయర్ తెలిపారు. 6 సంవత్సరాలలోపు పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు పౌష్టికాహారం, ముందస్తు విద్య, ఆరోగ్య తనిఖీలు, టీకాలు వంటివి ఎన్నో ముఖ్యమైన సేవలు అంగన్వాడీల ద్వారానే అందుతాయని చెప్పారు. ఈ సేవలు అందించడంలో అంగన్వాడీ టీచర్లు కీలక భూమిక పోషిస్తున్నారని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు అవసరమైన పోషకాహారంతో పాటు పిల్లల పెరుగుదల, ఆరోగ్య పటిష్టత కోసం అందించే బాలమృతం కోడిగుడ్లను సక్రమంగా అందించాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్లపై ఉందన్నారు. ఎందుకంటే పిల్లల తల్లుల అభివృద్ధి, ఎదుగుదల అంగన్వాడీ టీచర్ల పనితీరుపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా పేదవారి పిల్లలు, పేద మహిళలకు అంగన్వాడీ పరిధిలో మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాసం గణేష్, పడిశెట్టి వసంత, లక్ష్మీ భూమయ్య, డీడబ్ల్యూ ఆఫీసర్ సరస్వతి, సిడిపిఓ ఆఫీసర్ సబిత, ఐసీడీఎస్ సూపర్వైజర్, స్టాఫ్, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే శ్యామల అండ్ పద్మ. ఇద్దరు చెప్పండి. పూలే బక్క ఇవ్వండి. సరిత ఎందుకెళ్ళండి. రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలకు కరీంనగర్ ఆతిథ్యం ఇవ్వనుంది. జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ స్కూల్ ఇందుకు వేదికగా మారనుంది. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు జాతీయ స్థాయి క్రీడలకు అర్హత పొందనున్నారు. సీఎం కప్ 2025 సెకండ్ ఎడిషన్ రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలకు సర్వం సిద్ధమైంది. దాదాపు 16 జిల్లాల నుండి క్రీడాకారులు హాజరు కానున్నారు. కరీంనగర్లోని స్పోర్ట్స్ స్కూల్లో ఫిబ్రవరి 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలు జరగనుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేశారు. సబ్ జూనియర్, జూనియర్, బాలబాలికల విభాగాల్లో జరగనున్న పోటీల్లో రాణించిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం లభించనుంది. క్రీడాకారుల నైపుణ్యాన్ని పరీక్షించే ఈ పోటీలు భవిష్యత్ జాతీయ స్థాయి క్రీడాకారుల్ని తయారు చేసే దిశగా కీలకంగా మారనున్నాయి. రేపటి నుండి మన దగ్గర కరీంనగర్లో జిమ్నాస్టిక్స్ పోటీలు నిర్వహించబడతాయి. ఇది ఏంటంటే తెలంగాణగా సెకండ్ ఎడిషన్ ఆఫ్ సీఎం కప్ జిమ్నాస్టిక్ పోటీలు ఇక్కడనే స్టార్ట్ అవుతాయి. అదేంటంటే ఈ యొక్క సీఎం కప్ యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మన పిల్లలు డెవలప్ కావాలి, మన స్పోర్ట్స్ ముందుకెళ్ళాలి. ఒక్కొక్క ఆనిముత్యాలను విలేజ్ నుండి సిటీస్ వరకు మంచి మంచి ప్లేయర్లు ఎంచుకొని వాళ్ళను ఉన్నత స్థాయి వరకు చేరాలనే ఒక ఉద్దేశంతో ఈ సీఎం కప్ స్టార్ట్ అయింది. అంటే 20 నుంచి 22 వరకు మన దగ్గర సీఎం కప్ జాతీయ స్థాయి పోటీలు నిర్వహించబడతాయి.
దీంట్లో 16 జిల్లాల వాళ్ళు, మిగతా 23 జిల్లాల నుంచి పార్టిసిపేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ వాళ్ళు నిర్వహించి మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అవన్నిటిని మనకు అందుబాటులో ఉంచుతారు. టెక్నికల్ స్టాఫ్స్ కానీ ఏదున్నా మన శ్రీనివాస్ సార్ డివైఎస్ఓ గారు ఆధ్వర్యంలో అన్నీ సమకూరుస్తూ ఉంటారు. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు నిలమైన కరీంనగర్ జిల్లా మరోసారి క్రీడా ప్రపంచంలో తన ప్రత్యేకత చాటుకోబోతుంది. గతేడాది జూడో పోటీలను అట్టహాసంగా నిర్వహించారు. ఈసారి జిమ్నాస్టిక్స్ పోటీలతో సరికొత్త క్రీడా వాతావరణం సృష్టించబోతోంది. 2 విభాగాల్లో చేపట్టే పోటీలు ఆర్టిస్టిక్స్, జిమ్నాస్టిక్స్ పద్ధతిన ఉంటాయని కోచ్లు విక్రమ్ ఇందర్ తెలిపారు. సీఎం కప్ సెకండ్ ఎడిషన్ కాంపిటీషన్స్ 19వ తారీఖు నుండి 22 తారీఖు వరకు మన కరీంనగర్లో నిర్వహిస్తున్నారు. అది స్పోర్ట్స్ అకాడమీ, రీజనల్ స్పోర్ట్స్ అకాడమీ స్కూల్లో నిర్వహిస్తున్నారు. దీనికి మనకు కలెక్టర్ మేడం గారు దాదాపు అన్ని జిమ్నాస్టిక్స్ ఎక్విప్మెంట్ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఒక ఉన్నత స్థానానికి తీసుకొచ్చారు. వారికి మా యొక్క కృతజ్ఞతలను తెలుపుకుంటూ మనకు ఈ స్పోర్ట్స్ స్కూల్ తరఫున మన పిల్లలకు కూడా రాష్ట్ర స్థాయిలో మెడల్స్ వస్తాయని నేను ఆశిస్తున్నాను. ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ కరీంనగర్ ని అభివృద్ధి వైపు నడిపిస్తామని కాంగ్రెస్ కార్పొరేటర్లు వైద్యుల అంజన్ కుమార్, ఆకుల నర్మదా నర్సన్న అన్నారు. నగరంలోని R&B గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ కార్పొరేటర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ అబద్దపు వాగ్దానాలతో కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిందని, హామీలు నెరవేర్చేంత వరకు పోరాడతామన్నారు. గతంలో జరిగిన అవినీతికి చెక్ పెడుతూ భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రజల పక్షాన నిలబడతామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ నాయకత్వంలో నగరాభివృద్ధికి నిధులు తీసుకొస్తామన్నారు. వెరిచాల రాజేందర్ రావుపై సునీల్ రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అవినీతి అనకొండగా పేరుగాంచిన సునీల్ రావు తిరిగి డిప్యూటీ మేయర్గా పదవి దక్కించుకోవడం పట్ల ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, వరాల నరసింహం, గుమ్మడి రాజ్కుమార్, గంట శ్రీనివాస్, పడాల అజయ్, కాంతారా జగన్ రెడ్డి, పడిశెట్టి భూమయ్య, చాడగొండ కవితా బుచ్చిరెడ్డి, ఆకుల నందిని ఉదయ్, కల్లెపల్లి శారదా బాలరాజు, మహమ్మద్ ఆఫ్రిన్, అక్రమ్ నాయకులు గుండాటి శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మా పాత్ర ఏదైతే భారతీయ జనతా పార్టీ అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసపూర్వకంగా ఈరోజు నగరపాలక సంస్థపై వాళ్ళు మేయర్గా గెలవడం, వారి యొక్క అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, వారి యొక్క వాగ్దానాలు అమలు పరిచే విధంగా నిలబడి కొట్లాడి ఈ నగరాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోయే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర, ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరం సమిష్టిగా పోరాడి ఈ నగర అభివృద్ధి వైపు తీసుకుపోతామని తెలియడం జరుగుతుంది. నిజంగా కూడా గతంలో అవినీతిమయమైనటువంటి నగరపాలక సంస్థ మళ్ళీ అవినీతి పాలన రాకుండా నిటారుగా నిలబడి ప్రజలకు మౌలిక వసతులు కల్పించే దాంట్లో మేము ముందుండి పోరాడతామని తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ద్వారా కరీంనగర్ కార్పొరేషన్కి రావాల్సిన నిధులను గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో నిధులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ నిన్న మా ఇన్ఛార్జి కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వెలిశాల రాజేందర్ రావుపై అప్పుడు మాజీ మేయర్, ఇప్పుడు డిప్యూటీ మేయర్గా చలమణి అవుతున్న ఆయనపై ఏదో మాట్లాడడము, ఈ కరీంనగర్లో ఇవాళ నీళ్ళు తాగిస్తున్నారు అంటే జగపతిరావు గారు అప్పుడు చెప్పిన స్కీము ప్రకారమే ఇలా ఈ ప్రజలందరూ నీళ్ళు తాగుతున్నారు. వాళ్ళ దగ్గరనే పెరిగిన ఈ ఆనకొండ ఏదైతే ఉందో వారు ఇవాళ ప్రజలు నవ్వుతున్నారు. మళ్ళా డిప్యూటీ మేయరా మీరు, ఇంత అవినీతి పాలన, మళ్ళీ కూడా అవినీతి పాలన మళ్ళీ వచ్చిందా ఈ కార్పొరేషన్కు అనే దాని మీద మా నాయకుడిని ఏదైతే విమర్శలు చేసి కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అని ఏదైతే అన్నాడో దాన్ని వెంటనే రిటర్న్ తీసుకోవాలి. ఏదేమైనా మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి రేపు పొద్దున వారిని కూడా ఈ అవినీతి పాలన లేకుండా సూచే బాధ్యత కూడా మున్సిపాల్లో మాదే. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై గుగ్గిళ్లపు రమేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. కరీంనగర్లోని చింతకుంట బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. బీజేపీ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి మేయర్ పీఠం దక్కించుకుందని ఆరోపించారు. కరీంనగర్ ను అభివృద్ధి చేయడంతో పాటు శాంతియుతంగా ఉండేలా కృషి చేయాలని హితవు పలికారు. ఎమ్మెల్యే గంగుల, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ అభివృద్ధి చెందింది అని గుర్తు చేశారు. డిప్యూటీ మేయర్ పదవి దక్కకపోవడంతో గుగ్గిళ్లపు రమేష్ పొలిటికల్ రిటైర్మెంట్ అయ్యారని ఎద్దేవా చేశారు. గుగ్గిళ్లపు రమేష్ కు రాజకీయ భిక్ష పెట్టిందే గంగుల కమలాకర్ అని తెలిపారు. ఆయనపై అసత్యపు ఆరోపణలు చేస్తేనే పార్టీ నుండి వెళ్లగొట్టిన విషయం ప్రజలకు తెలుసన్నారు. నగర అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని తెలిపారు. మాఫియాతో లింకులున్న గుగ్గిళ్ల రమేష్ ను బీజేపీలో చేర్చుకోవడంతో బండి సంజయ్ ఇమేజ్ దెబ్బతింటుంది అన్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్ పని అయిపోయిందని, బీజేపీ అబద్దపు హామీలతో గద్దెనెక్కిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, శాతవాహన యూనివర్సిటీ బీఆర్ఎస్పీ అధ్యక్షులు చుక్క శ్రీనివాస్, ఆరి రవిగౌడ్, షౌకత్ అలీ, కుర్దీప్ వర్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన విద్యార్థి విభాగంగా, బీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా, బీఆర్ఎస్ యువతగా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా ఉన్నామో మేము ఈరోజు మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక భాగస్వామ్యం పోషిస్తాం. కరీంనగర్ అభివృద్ధిలో ఏమాత్రం వెనక్కి తగ్గినా, ఏమాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, కల్లోలమైనటువంటి విధ్వంసకరమైన మాటలు మాట్లాడినా వెనక్కి తగ్గబోం, వెనక్కి రాము. కానీ నిన్న మాట్లాడినటువంటి గుగ్గిళ్ల రమేష్ గారు, మీరు గనక మళ్ళొకసారి గంగుల కమలాకర్ గారి మీద ఒక్క మాట అవాకులు చెవాకులు పేరినట్టయితే మీ ఇంటి మీద దాడి చేస్తాం, మీ ఇంటి మీద దాడి చేస్తాం. ఇంకొకడు గంగుల కమలాకర్ అనే వ్యక్తి ద్వారానే బయటికి బట్టగట్టి ఈరోజు ఇన్ని పార్టీలు నిన్ను గౌరవిస్తున్నాయంటే కూడా గంగుల కమలాకర్ గారే కారణం కదా. కమలాకర్ నాకు ఒక పాపమో శాపమో, ఆయన ఎవరిని ప్రోత్సహించి డెవలప్ చేసి వదిలిపెట్టినా వాడు ఆయన పేరును తిట్టి ఆయన ద్వారా డెవలప్ అయ్యి మళ్ళీ బయట పార్టీకి వెళ్ళి వాళ్ళ కాళ్ళు మొక్కి బతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక నుండి మా అధినాయకత్వంలో ఒక్క వ్యక్తిని ఒక్క మాట అన్నా ఉపేక్షించేది లేదు. నాలుకలు కోస్తాం, ఇండ్ల మీద దాడులు చేస్తాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో జంబోరీ 2026 ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ప్రసాద్ రాజు, డాక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, ప్రముఖులు హాజరయ్యారు. విద్యార్థుల ప్రతిభ, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలని ప్రోత్సహించేందుకు ఇలాంటి ఉత్సవాలు దోహదపడతాయని చైర్మన్ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు అకాడమిక్ జ్ఞానంతో పాటు నిర్వహణ నైపుణ్యాలు, వ్యాపార దృష్టి, బృంద సహకారం వంటి లక్షణాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. జంబోరీ 2025లో ఇంజనీరింగ్, ఎంబీఏ విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా స్నాక్స్ పాయింట్, బిర్యానీ, మెజిటో, కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్, పాప్కార్న్ మరియు స్వీట్ స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా సిగ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్, న్యూజెన్, టీవీఎస్, అపాచీ వంటి సమాచార మరియు ప్రదర్శన స్టాళ్లు విద్యార్థులకు వినూత్న అనుభవాన్ని అందించాయి. వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్ వంటి అంశాల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ ఉత్సవం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారికి వాస్తవ ప్రపంచ అనుభవాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ప్రసాద్ రాజు తెలిపారు. So, Manideep, Lucky Draw, SIG, Srinivas, Sai Charan. కరీంనగర్లోని సూర్యనగర్లోని బ్లూమింగ్ వొకేషనల్ కళాశాలలో ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి. విద్యను కష్టపడి కాకుండా ఇష్టపడి ఎంచుకోవాలని బ్లూమింగ్ వొకేషనల్ కళాశాల కరెస్పాండెంట్ మొహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ అన్నారు. విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని, కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. వృత్తి విద్య కోర్సులతో స్వయం ఉపాధి పొందాలని, వృత్తి విద్యా కోర్సులను చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. మంచిగా చదివి తల్లిదండ్రుల కలల్ని సాకారం చేయాలని, తాము విద్య నేర్చుకున్న కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పారు.
దేశ సేవలో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లూమింగ్ వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్తో పాటు టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు బ్లూమింగ్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో ఫేర్వెల్ పార్టీ జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం జరిగే విధంగానే విద్యార్థులకు ఈరోజు వీడ్కోలు ఫంక్షన్ చేసి మేము బయటకు పంపించడం జరుగుతుంది. బ్లూమింగ్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో గత 15 సంవత్సరాల నుంచి రకరకాల ఉపాధి కోర్సులను, ఉద్యోగ అవకాశాలు కల్పించుకుని విద్యార్థులందరినీ కూడా, పేద విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్ మీదనే మేము విద్యను కొనసాగిస్తూ ఉన్నాం. ఇదే తంతును ఇక కోర్సులన్నీ ఇదే విధంగా స్కాలర్షిప్ మీద ఇక ముందు కూడా ఇలాగ కొనసాగిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కూడా ఉన్నది కాబట్టి ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో, ఉపాధి లక్ష్యాన్ని కోరి తొందరగా ఉద్యోగ అవకాశాలు తీసుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా తొందరగా మా కళాశాలలో చేరి వాళ్ళు చక్కటి ఉపాధి పొందగలరని చెప్పి కోరుతున్నాను. MPHW in Blooming Vocational Junior College. Here I am studying second year MPHW. In this college we have lots of courses in this college like MLT, MPHW, CEC, ET, and after second year exams in summer there is have computer free coaching, and in our college giving MSET and NEET coaching also. In this college teachers are treated very friendly and they are like a parents. Here we are celebrating farewell party to send off the second years. We are enjoying a lot, all of, and thank you. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్లను కరీంనగర్లో ఘనంగా సత్కరించారు. పాత బజార్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో గెలిచిన కార్పొరేటర్లను సాల్వాతో సన్మానించారు. ఆర్యవైశ్య కులస్తుల అభివృద్ధికి సహకరిస్తూ ముందుకు సాగాలని పలువురు సంఘ నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాత బజార్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం అధ్యక్షులు నలుమాచు విజయ్, ప్రధాన కార్యదర్శి రాజేందర్, అదనపు ప్రధాన కార్యదర్శి సురేష్, కోశాధికారి సురేష్, ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు, కులస్తులు పాల్గొన్నారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులపై ఉపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వచ్చే నెల 14 నుండి 10వ తరగతి పరీక్షలు జరగనుండగా విద్యాధికారులు, ప్రత్యేక అధికారులతో కలిసి కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. రానున్న నెల రోజులు 10వ తరగతి విద్యార్థులకు చాలా కీలకమని కలెక్టర్ అన్నారు. అందువల్ల ప్రతి వారం ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన పాఠశాలను విధిగా సందర్శించి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఉపాధ్యాయులకు, విద్యాశాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని, అత్యవసరమైతే వారి స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అశ్విని తానాజీ వాకడే, ఆర్డీఓలు మహేశ్వర్, రమేష్ బాబు, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, ఆంజనేయులు, పాఠశాలల ప్రత్యేక అధికారులు, మండల విద్యాధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ తిమ్మాపూర్ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మిగిలిన సీట్ల కోసం అప్లై చేసుకోవాలని ప్రిన్సిపల్ వనజ తెలిపారు. జనవరి 28, 2026 నుండి ఫిబ్రవరి 28, 2026 వరకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 28, 2026 వరకు చివరి అవకాశం తేదీ కావడం వల్ల అర్హత గల విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి త్వరపడాలని సూచించారు. 28వ తేదీన దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైందని, 28వ తేదీన ముగియనుందని చెప్పారు. దరఖాస్తు ఫీజు ఓసీలకు 200 రూపాయలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, డబ్ల్యూఎస్లకు 125 రూపాయలుగా నిర్ణయించామన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు ఏప్రిల్ 19వ తేదీన పరీక్షకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు టీజీఎంఎస్ తెలంగాణ వెబ్సైట్ను సంప్రదించాలని చెప్పారు. తెలంగాణ మోడల్ స్కూల్ తిమ్మాపూర్లో 6వ తరగతిలో ప్రవేశాలకై అడ్మిషన్ల స్వీకరణ ప్రారంభమైనది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 28. కావున తల్లిదండ్రులు అర్హులైన మీ పిల్లలకు తిమ్మాపూర్ మోడల్ స్కూల్లో ప్రవేశానికై మీ సేవ లేదా ఆన్లైన్లో అప్లై చేసుకోగలరు. తిమ్మాపూర్ మోడల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో నిష్ణాంతులైన ఉపాధ్యాయ బృందంచే బోధన జరపబడుచున్నది. ఐఎఫ్పీలు, సైన్స్ ల్యాబు,
లైబ్రరీ, ఇంగ్లీష్ ల్యాబ్, ఐటీ ల్యాబ్ మరియు విశాలమైన క్రీడా మైదానం, చక్కని గాలి వెలుతురు కలిగిన తరగతి గదులు, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఉచిత యూనిఫామ్, పోషకాలచే కూడిన మధ్యాహ్న భోజనం, కోకరిక్యులర్ విద్యా బోధనలో ఉన్నవి. తిమ్మాపూర్ మోడల్ స్కూల్లో అనుకూలమైన రవాణా సౌకర్యం కూడి ఉండడం మా ప్రత్యేకత. తిమ్మాపూర్ మోడల్ స్కూల్లో విద్యార్థుల ప్రవేశం వారి బంగారు భవిష్యత్తు. డైవర్ట్ పాలిటిక్స్, డ్రామా పాలిటిక్స్ బండి సంజయ్కు వెన్నతో పెట్టిన విద్య అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని R&B గెస్ట్ హౌస్ లో అంజన్ కుమార్, కర్రా రాజశేఖర్ నూతన కార్పొరేటర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ తో రహస్య ఒప్పందం చేసుకుని ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా చిత్తశుద్దితో పనిచేస్తుందని, అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు పరుస్తుందని చెప్పారు. ఇంకా మిగిలిపోయిన పథకాలు అమలు చేస్తామని, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎండీ చాంద్, ఎండీ లయక్, ముల్కల కవిత, జ్యోతిరెడ్డి, వీరదేవేందర్, బషీర్, భారీ, కీర్తి కుమార్, హనీఫ్, ఫజల్, జమీల్, యూనా, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తా ఉన్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వంగా తప్పకుండా ఈ రాష్ట్రంలో కరీంనగర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉంది. అందులో కరీంనగర్ ఒక భాగం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి కరీంనగర్ ప్రజలకు ఏం చేయాలనో చేస్తూ ఉన్నాం, చేసి చూపిస్తాం భవిష్యత్తులో కూడా. తప్పకుండా మా చిత్తశుద్ధిలో ఎటువంటి చిన్న కూడా దాన్ని శంకించాల్సిన అవసరం లేదు. గత 2 సంవత్సరాలుగా నేను సుడా చైర్మన్గా 20 కోట్ల అభివృద్ధి నిధులు పెట్టినాం. రాష్ట్రం నుంచి కూడా అనేక అభివృద్ధి పనులకు సంబంధించి చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉన్నాం. మొన్న సీఎం అసూరెన్స్ సంబంధించి 30 కోట్ల నిధులు ఇచ్చినాం. పెండింగ్ బకాయిలు ఇస్తూ ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి దాన్ని కూడా ఇంకా అనేక రకాలుగా చేస్తూ ఉంటాం భవిష్యత్తులో. కానీ కేంద్రం నుంచి ఇప్పటికైనా కోట్ల రూపాయల పత్రికా ప్రకటనలు కాదు, ప్రజలను తప్పుదో పట్టేయడం కాదు, చిత్తశుద్ధిని ప్రదర్శించమని చెప్తా ఉన్నాం. ఆఖరి కోతులను కూడా వదిలిపెట్టలే మీరు ఇచ్చిన పత్రిక ప్రకటనలో. కాబట్టి మీరు ఏ మేరకు మీరు చూసారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా పార్షాలిటీ చూపించదు. కానీ మీ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ విషయంలో రాష్ట్రాలకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి, నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. కీలకంగా మారిన అంగన్వాడీ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్న మేయర్ కొలగాని శ్రీనివాస్. ఫిబ్రవరి 20 నుండి 22 వరకు స్టేట్ లెవెల్ జిమ్నాస్టిక్స్ ఆతిథ్యం ఇవ్వనున్న కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ గ్రౌండ్. బీఆర్ఎస్, బీజేపీ నేతల సవాళ్లు, ప్రెస్ మీట్లతో పరస్పర ఆరోపణలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.